నమస్తే. కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాలపై హరీష్ రావు కేటీఆర్లతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మల్లన్న వివాదం చర్చకొచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో హరీష్ కేటీఆర్ తో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మల్లన్న వివాదం కూడా వీరి మధ్య చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. వివరాలు నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో ఆ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావులు సమావేశమయ్యారు. బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో వీళ్ళు ఇద్దరు కేసీఆర్ ని కలిశారు. ముఖ్యంగా కేసీఆర్ ఈ మధ్య అనారోగ్యంగా ఉండడంతో బంజారాహిల్స్ నివాసం నుంచి ఆయన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగానే రోజు కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అవుతున్నప్పటికీ కూడా ఇవాళ సమావేశానికి కొంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తాజాగా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిన్న కవిత అనుచరులు జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయం మీద దాడి చేయడం, అందుకంటే ముందు మల్లన్న కవితను పరుష పదజాలంతో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇవాళ భేటీకి కొంత ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి కవిత ఎపిసోడ్ జరిగి దగ్గర అంటే నిన్న జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఒక మధుసూదనాచారి మాత్రమే స్పందించారు. మిగతా ఎవరు కూడా స్పందించలేదు. ఇదే అంశం బీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా జాగృతి కార్యకర్తలు కొంత చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నాయకులే కవితకు మద్దతుగా నిలబడటం లేదనేది ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే నిన్న శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి ఒక్కరే కవితకు మద్దతుగా మాట్లాడారు. కవిత మీద మల్లన్న చేసిన కామెంట్స్ సరైనవి కాదు, ఆడబిడ్డల మీద కామెంట్ చేసే ముందు ఆచితూచి మాట్లాడాలనేది ఆయన చెప్పిన మాట. సో ఈ పరంగా బీఆర్ఎస్ పరంగా ఎవరు కూడా కేటీఆర్ కావచ్చు అన్నిటికీ స్పందించి కేటీఆర్ ట్విట్టర్ లో ప్రతిదానికి స్పందించి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఎవరు కూడా ఇతర సీనియర్ నాయకులు కావచ్చు ఎవరు కూడా కవిత ఎపిసోడ్ సంబంధించి స్పందించడానికి ముందుకు రావట్లేదు, ఎవరు కూడా స్పందించట్లేదు. ఇదే అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా కవిత ఎపిసోడ్ మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద కూడా కేసీఆర్ తో చర్చించే అవకాశం కనిపిస్తోంది. సహజంగానే తాజాగా ప్రతిరోజు కేసీఆర్ తో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇవాళ భేటీకి కొంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీ తర్వాత కవిత ఎపిసోడ్ మీద ముఖ్యంగా మల్లన్న కవిత ఎపిసోడ్ మీద పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, స్పందించాలా వద్దా, అసలు ఏ పరంగా ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కవిత చేసిన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా మద్దతు ఇవ్వట్లేదు. గతంలో కవిత చేసే జాగృతి వేదికగా చేసే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు క్యాడర్ కూడా పాల్గొనేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో కవిత కేవలం జాగృతి వేదికగానే కార్యక్రమాలు చేస్తున్నారు, జాగృతి కార్యకర్తలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ పాల్గొనటం లేదు. సో ఈ నేపథ్యంలోనే కవిత ఎపిసోడ్ మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ కూడా బీఆర్ఎస్ నాయకత్వం వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత కవితకు మద్దతుగా నిలబడాలా లేదా అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.